హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 16 ఏళ్ల బాలిక పొట్టలో ఏర్పడిన 25 కేజీల కణితిని డాక్టర్లు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి తీసేశారు. కుకట్పల్లిలోని లండన్ గ్యాస్ట్రో కేర్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ పులి ఆధ్వర్యంలోని డాక్టర్స్ టీం ఈ సర్జరీ చేసి బాలికకు ప్రాణం పోశారు. అసలు బాలిక పొట్టలో అంత పెద్ద కణితి ఎలా ఏర్పడింది, ఆ కణితిని ఎలా గుర్తించారు, అంత పెద్ద కణితిని తొలగించే క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి తదితర విషయాలను డాక్టర్ చంద్రశేఖర్ సమయంతో పంచుకున్నారు. పిల్లలు అనేది ఒక ఎమోషన్, పిల్లలు అనేది ఒక ప్రేమ. వాళ్ళల్లో కనుక ఏమాత్రం వచ్చినా మనం తట్టుకోలేము. అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అని అంటే మనందరూ బతికేది పిల్లల కోసమే. అలాంటి పిల్లలకి కడుపుల నొప్పి వచ్చి చాలామంది ఏమనుకుంటారు స్కూల్ వల్ల ప్రాబ్లం వచ్చిందో లేకపోతే ఇంకో దాని వల్ల వచ్చిందని. అలాంటి చిన్న సందర్భము ఒక 16 ఏళ్ళ పాప 3 నెలలుగా కడుపుల నొప్పి అని చెప్తూ ఉంటుంటే డాక్టర్స్ కొంతమంది ఏంటంటే ఎర్లీగా ఉన్నప్పుడు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది డయాగ్నోసిస్, కొన్నిసార్లు టెస్టులు చేయాల్సి వస్తుంది. అందరూ అన్నిటికీ పార్టిసిపేట్ చేయకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో చిరుతిండి తింటుంది కాబట్టి కడుపు పెద్దదవుతుంది అంటారు. జనరల్గా కడుపు అంటే ఏంటి? జనరల్గా నార్మల్ లాంగ్వేజ్ చూసుకుంటే మెజారిటీ కడుపు అని అంటే మనం తీసుకున్న ఆహారం మొత్తం పొట్టలోకి వెళ్ళిపోతుంది అనుకుంటాం. కాదు, కడుపులో ఒక సంచి లాంటిది ఉంటుంది, దీంట్లోకి వెళ్తుంది. సరే, ఈ 16 ఏళ్ళ పాప కడుపు ఇలా పెద్దదైపోతూ ముందుకు వచ్చేసింది. ఎంత వచ్చేసిందని అంటే ఆఖరికి ఊపిరితిత్తులు కూడా కొద్దిగా మిగిలిపోయి లంగ్స్ తీసుకోలేని పరిస్థితికి వచ్చింది. సరే, కొంతమంది ఏంటి బాగా తింటుంది, ఫుడ్ తగ్గించమని చెప్పారు. కొంతమంది ఏం చేశారు మోషన్ కూడా వెళ్ళట్లేదు అంటే మోషన్ వెళ్ళట్లేదు కాబట్టి కడుపు పెద్దదవుతుందని అలా ఇస్తూ ఉన్నారు. సరే, ఒక రోజు ఆదివారం ఈ పాపం టాయిలెట్కి వెళ్ళి బొర్రమంటూ ఏడుస్తూ బయటకు వచ్చింది. వచ్చి ఏం చేయాలో తెలియక ఇమీడియట్గా కార్ బుక్ చేసుకుని ఆదివారం ఎవరు ఉంటారు, ఏ డాక్టర్ ఉంటారు, ఎవరు చూస్తారు, స్పెషలిస్ట్ ఎవరని నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చినప్పుడు 2 సెకండ్లు ఆ కడుపు చూసి ఆల్మోస్ట్ ఒక 10 మంది పిల్లల్ని ఒక కడుపులో మోస్తే ఎలా ఉంటుందో అలా కనిపించింది నాకు. గబుక్కున నేను ఇక్కడి నుంచి సీట్లోంచి లేచి వెళ్ళి చూసి ఇదేదో మెడికల్ ఎమర్జెన్సీ లాగా ఉంది, సర్జికల్ ఎమర్జెన్సీ లాగా ఉంది, ఫస్ట్ ఇమీడియట్గా స్కాన్ చేయించండి అని చెప్పాను. 10 నిమిషాల్లో ఆమెకు డయాగ్నోసిస్ తెలిసింది. ఆ డయాగ్నోసిస్ ఏదో కాదు తర్వాత చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ ఒక 8 నుంచి 10 బిడ్డల్ని పొట్టలో మోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అది కూడా 16 ఏళ్ళ పాప. సో ఇమీడియట్గా డయాగ్నోసిస్ అయింది, ఇమీడియట్గా ఇంటర్వెన్షన్ జరిగింది. సో ఐ వాంట్ ఇంట్రడ్యూస్ నరేష్ గారు. ఈ పాపకి 36 సెంటీమీటర్స్ 36 సెంటీమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఫుట్బాల్ కంటే 2 ఫుట్బాల్ సైజు ఉంటుంది. అవును సార్, 2 ఫుట్బాల్ సైజు ఉన్న కణితి ఈ బేబీలో ఉన్నది. ఇలాంటిది అంతకుముందు ఎప్పుడైనా చూడటం జరిగిందా? అంటే ఈ 16 సంవత్సరాల పాపకి చూడడం అయితే నేను మొదటిసారి నా 13 ఇయర్స్ ఆఫ్ సర్జికల్ ఎక్స్పీరియన్స్లో. ఇంతకుముందుకు 60-70 ఇయర్స్ వాళ్ళు ఒక 20 సెంటీమీటర్ వరకు ఓవేరియన్ సిస్ట్ చూసాము. బట్ ఈ 16 ఇయర్స్ పాపల్లో ఇది చూడడం ఫస్ట్ టైం. 36 సెంటీమీటర్స్ అందులో 36 క్రేనియోకార్డల్, ట్రాన్స్వర్స్ డయామీటర్ ఆల్మోస్ట్ మీడియం అన్ని రకాలుగా 5 సెంటీమీటర్ అన్ని రకాలుగా. సో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే మీరు చూస్తూ ఉండగా ఇదే పొట్టలో మనకి చిన్న పేగు, పెద్ద పేగు, పొట్ట, ఈ లివర్ ఉంటుంది. మొత్తం అన్నిటినీ స్క్వీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో దీంట్లో అన్నిటికంటే తెలియాల్సింది ఏంటంటే ఆమెకి ఎనస్థీషియా ఇవ్వటం కూడా కష్టంగా ఉండే, చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ పేరెంట్స్ ఏంటంటే లాప్రోస్కోపీ కావాలన్నారు. బట్ అంత పెద్ద సిస్ట్ పొట్టలో ఉంది అంటే కంప్లీట్ స్పేస్ ఆక్యుపైయింగ్. అసలు మాకు లోపల మేము లాప్రోస్కోపీ చేయాలంటే CO2 లోపలికి పంపించేసేసి మనం ఒక అబ్డామిన్ బెలూన్ లాగా చేయాలి. బట్ స్పేస్ లేక మేము ఏంటంటే డైరెక్ట్ పేషెంట్ వాళ్ళ అటెండెంట్స్కి చెప్పేసి ఓపెన్గా చేసాము. ఈవెన్ ఇంట్యూబేట్ చేసే టైంలో కూడా ఆక్సిజన్ సాచురేషన్ మెయింటైన్ కావట్లేదు. బికాజ్ కంప్లీట్లీ ఓవేరియన్ సిస్ట్ అనేది కంప్రెసింగ్ ద డయాఫ్రామ్స్ అండ్ లంగ్స్. సో దానివల్ల ఎప్పుడైతే మేము ఆ సిస్టమ్ మొత్తం బయటకు తీసామో ఇమ్మీడియట్గా ఆమెకు సాచురేషన్ మెయింటైన్ జరగడం స్టార్ట్ అయింది. ఓకే, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో యాజ్ ఏ నాన్ సర్జికల్ పర్సన్ ఎవరు సర్జరీస్ చూడకపోతే ఒక ల్యాప్రోస్కోపీకి, రోబోటిక్కి, ల్యాప్రాటమీకి చాలామంది అనుకుంటారు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది రోబోటిక్గా ఎందుకు చేయలేరు. సో అలాగే మనం కొన్ని ఉంటాయి. అన్నము చేత్తో తింటేనే మధురంగా ఉంటుంది, పొల్లలతో తింటే కుదరదు. సో అలాగే కొన్ని సందర్భాల్లో ఇంత పెద్ద గడ్డలు ఉన్నప్పుడు మనం చేయాల్సిన టెక్నికల్ స్కిల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎస్పెషల్లీ నీళ్లతో నిండిన గడ్డలాగా వాళ్ళు MRI స్కాన్లో చెప్పడం అయింది. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్టు మనం పొట్టలోకి వెళ్ళాలంటే ముందు అది ఇలా పొడుస్తాం అనమాట. పొడిచిన తర్వాత దాంట్లోకి అలా ఓపెనింగ్ వచ్చిన తర్వాత అప్పుడు చూసి దాంట్లో నుంచి ఈ లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్స్ వెళ్తూ ఉంటాయి.
అది వెళ్ళటానికి కూడా గ్యాప్ లేదు, అంత సివియర్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కనుక క్యాన్సర్ గట్ల అయి ఉంటే దాన్ని కనుక హోల్డ్ చేస్తే మొత్తం బాడీ అంతా పాకుతుంది. మనకు రేడియాలజీ కొంతవరకే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాని గురించి యాక్చువల్లీ ఓపెన్ చేస్తుంటే సార్ చెప్తున్నారు, అసలు ఇలా కొద్దిగా ఓపెన్ చేస్తే మొత్తం అది తెల్లగా పైకి వస్తూ ఉంది, మ్యూసినస్ మెటీరియల్. అప్పటికి దీనికి అదొకటే కాకుండా ఎన్ఎస్ఎస్ సార్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఆ చివరి ఉండే రక్త కణాలను గట్టిగా నొక్కేస్తుంది అన్నమాట. స్కాన్లోనే చెప్పారు, ప్యాంక్రియాస్ నొక్కేస్తుంది, పేగులు నొక్కేస్తుంది, లివర్ నొక్కేస్తుంది, అయోటా అన్నీ నొక్కేస్తున్నది. తర్వాత సర్జరీ తర్వాత సార్ నాకు సర్జరీలోనే చూపించారు, పేగులు ఎలా ఉన్నాయంటే నూడిల్స్ లెక్క ఉన్నాయి. ఏమండి తినట్లేదు అని అంటున్నారు చాలామంది. మా అమ్మాయి తినట్లేదు అని అంటే నేను ఫస్ట్లో ఏదో అనుకునేవాడిని, వాళ్ళకి ఏదో ఇబ్బంది కలుగుతుంది అనుకుని. దానిలో యాక్చువల్లీ అంత గడ్డ పేగులను అన్నిటిని 9 మీటర్లు ఉంటుంది పేగు. యాక్చువల్లీ దాన్ని మెత్తగా నొక్కేసి మన సూట్ కేసు మన ట్రావెల్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం కదండి, అన్ని నొక్కేసి లోపల కుక్కేసినట్టు ఆ టైప్లో ఒక 25 కేజీలు బండనేసి లోపల పొట్టలో కుక్కితే ఎలా ఉంటుందో 16 ఏళ్ళ పాపకి చాలా దారుణంగా ఉంటుంది. సో ఓవరాల్గా యూ హ్యావ్ డన్ ఎన్ ఎక్సలెంట్ సర్జరీ. అండ్ దాంట్లో నా అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే మీకు యొక్క ఎక్స్పీరియన్స్. ఇది మ్యూసినస్ సిస్ట్, దాంట్లో ఏంటంటే దాంట్లో నుంచి వచ్చే లిక్విడ్ ఫిష్ స్మెల్, చేపల వాసన లాగా వస్తుంది. సో అదొక టైప్ ఆఫ్ మ్యూసినస్ సిస్ట్ ఎడినోమా అంటారు ఓవరీస్లో. సో రెండో పాయింట్ ఏంటంటే అలాంటి వచ్చింది వేరే చోట కూడా వస్తుంది. ఆల్రెడీ అపెండిక్స్ కూడా వాసి ఉన్నది, మళ్ళీ రెండోసారి సర్జరీ ఎందుకు అనేది అది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. సో అందరికీ పుస్తకాలు చదివితే రాదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ అ కొలీగ్ లైక్ నరేష్ గారు. హీస్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సర్జన్. నెంబర్ 2, ఇంకో మూడోది ఏంటంటే ఇంకా ఎక్కడ ఏ సెల్స్ లేకుండా దానికి చాలా వాష్ అవుట్ చేసి బాగా 5-6 లీటర్స్ వాష్ అవుట్ చేశారు. సో మూడో పాయింట్ సార్, ఇలాంటి చాలామంది భయపడేది ఏంటంటే ఒక ఆడపిల్లకి తక్కువ ఏజ్లో ఇలా జరిగితే ప్రెగ్నెన్సీ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయని చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఒక ఓవరీ ఉన్న ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఈక్వల్ గుడ్ ఉంటాయి. సో అది ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్పగలరు? అంటే ఇప్పుడు అది వదిలేస్తే పాప చనిపోయే ఛాన్సు, ఒకటి ఆందోళన యాజ్ అ పేరెంట్గా, అరే మా పాపకి ఓవరీస్ ప్రాబ్లం అయితే ఏమవుతుంది అని ఉంటుంది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అంతా? అంటే ఫర్టిలిటీ గురించి అయితే పాపకి అయితే ఏం ప్రాబ్లం లేదండి, ఎందుకంటే రైట్ ఓవరీ కంప్లీట్గా ఎన్లార్జ్ అయిపోయింది, కంప్లీట్గా అయితే డ్యామేజ్డ్ అక్కడ ఆల్రెడీ. అంత పెద్ద సిస్ట్ అంటే కంప్లీట్లీ డ్యామేజ్. మనం వీ హ్యావ్ టు రిమూవ్, అది తీయాల్సిందే. అది తీసేసినా కూడా లెఫ్ట్ ఓవరీ చూసాం, నార్మల్లీ ఫంక్షనింగ్, నార్మల్ లుకింగ్ ఆల్సో గుడ్. సో ఒకటి పోయినా ఒకటి ఫంక్షనింగ్ కాబట్టి ఫర్టిలిటీ గురించి అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదండి. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఆలోచిస్తుంది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో మీరు ఇంత పెద్ద నీళ్ళగడ్డలాగా తయారైంది, ఎంతమంది పాలిసిస్టిక్ పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్ విల్ కన్వర్ట్ ఇంటూ దిస్ టైప్ ఆఫ్ సిస్టిక్ క్యాన్సర్స్? పీసీఓడి డిఫరెంట్, ఇది రైట్ ఓవేరియన్, అది మ్యూసినస్ సిస్ట్ ఎడినోమా ఇస్ డిఫరెంట్. అసలు పీసీఓడి కామన్గా యంగ్ ఫీమేల్ పేషెంట్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, కొంచెం ఒబెసిటీ వల్ల, కొంచెం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళకి దే ఆర్ ఫేసింగ్ పీసీఓడి ప్రాబ్లమ్స్. సో బట్ ఈ మ్యూసినస్ సిస్ట్ ఎడినోమా అనేది ఇంత పెద్దది ఏంటంటే వాళ్ళు కొంచెం మిస్లీడ్ అయిపోయారు. వాళ్ళు నార్మల్గా స్కాన్ కూడా అవ్వలేదు అనుకోండి. నేను ఎందుకు ఈ పాయింట్ తీసుకొస్తున్నాను అంటే చాలామంది అరే మా ప్రతి ఒక్కరికి ఇది తర్వాత 4 రోజులు వదిలేస్తే ఇంత పెద్ద క్యాన్సర్ లాగా తయారవుద్ది అని చెప్పి భయపడతారు ప్రతి పేరెంట్ అనే ఉద్దేశంలో తీసుకురావచ్చు. ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ పీసీఓఎస్ అనేది, ఇది ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్. సో మ్యూసినస్ సిస్ట్ ఎడినోమా అంటామన్నమాట. సో అది ఎందువల్ల వస్తుంది జనరల్గా ఈ టైప్ ఆఫ్ సిస్? అంటే ఈ మ్యూసినస్ సిస్ట్ ఎడినోమా అనేది అది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవేరియన్ ట్యూమర్స్ అంటే దాంట్లో బెనైన్ మళ్ళీ మ్యాలిగ్నెంట్ ఉంటాయి. సో ఇప్పుడు మనం అయితే బయాప్సీకి పంపించాము, సో అది వచ్చిన తర్వాత వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ బెనైన్ ఆర్ మ్యాలిగ్నెంట్. సో ఇన్ జనరల్గా పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇలా కన్వర్ట్ అవుతారని కాదు, దట్స్ ఎ మెసేజ్ వీ వాంట్ గివ్ ఇట్. నెంబర్ 2, ఒక ఓవరీ పోయినా ఇంకో ఓవరీ ఉంది కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీకి కానీ వాళ్ళ యొక్క ఫెర్టిలిటీకి కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఓకే. సో మూడోది, ఆ పాప 16 ఏళ్ళ పాప 24 గంటల ముందు బతుకుతుందో లేదో అనుకున్నది, కూర్చుని నార్మల్గా తింటూ ఉంది, ఆ పెయిన్ అంతా పోయింది. సో బతికించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది ఒక స్కిల్ఫుల్ హ్యాండ్ అండ్ గ్రేట్ సర్జన్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఇంట్రడ్యూస్ డాక్టర్ నరేష్ గారు త్రూ లండన్ గ్యాస్ట్రో కేర్ టు ద మీడియా. అండ్ చాలామంది చెప్పాల్సింది అంటే టేక్ హోమ్ మెసేజ్,
పీసీఓడి పేషెంట్స్ ఇంత పెద్ద కణితులుగా వాసిపోతాయని భయపడద్దు. రెండో పాయింట్, ఒక ఓవరీ లేకపోయినా ఇంకో ఓవరీతో ఫెర్టిలిటీ ఈక్వల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 16 ఏళ్ల పాపకి 36 సెంటీమీటర్స్ ఉన్న సిస్టు ఫస్ట్ టైం నా ఉద్దేశం, నేను లిటరసీ సెర్చ్ చేశాను, అంత పెద్ద కణిత తీయడం లేదు. అందులోకి మీరు చాలా కంఫర్టబుల్గా ఈజ్ తోటి రోజు చేసేటట్టుగా సింపుల్గా చేసి పారేశారు దాన్ని. సో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ అండ్ ద పేషెంట్ ఈజ్ హ్యాపీ. ఈ పర్టికులర్ పేషెంట్ 16 ఏళ్ళు పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళాలి కానీ వెళదాం అనుకున్నారు, కానీ ఆ రోజు ఆదివారం వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఆదివారం రోజు బోర్మని ఏడుస్తూ ఉంది. సో ఆదివారం ఎవరున్నారా చెప్పని టిక్ మని కొట్టి చూస్తే లండన్ గ్యాస్ట్రో కేర్ ఓపెన్ ఉంది. సరే అని సీనియర్ డాక్టర్ గారు ఉన్నారా అంటే ఉన్నారన్నారు. ఎమ్మటే పరిగెత్తి రావడం జరిగింది. సో అదే టైంలో వేరే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటే, యావరేజ్గా ప్రతి రేడియస్లోనూ కొంతమంది అవైలబిలిటీ ఉంటే మనం ఈ రకమైన ఎమర్జెన్సీస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది నా కోరిక. ప్రతి ఒక్కళ్ళు ఐ జస్ట్ వాంట్ ఇట్ ఇన్ ఏ ప్రాస్పెక్టివ్ మేనర్ ఫర్ సొసైటీ. మనం చేయగలిగితే మార్టాలిటీని తగ్గించవచ్చు అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ.